వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఫ్రీ జోన్ వివాదము అంటున్నాం. సో ఈ ఫ్రీ జోన్ వివాదం ఏ విధంగా వచ్చింది, అసలు ఈ ఫ్రీ జోన్ అంశం అనేది మనకు ఎక్కడ ప్రస్తావించబడింది, దానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తే హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే అంశానికి సంబంధించి సమాచారం మనకి రాష్ట్రపతి ఉత్తర్వు, ఈ రాష్ట్రపతి ఉత్తర్వులే మనం ఏమంటాం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అంటున్నాం. మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఎప్పుడు వచ్చాయి అంటే 1975లో వచ్చాయి. 1975 అక్టోబర్ 18వ తేదీన. బాగా గమనించాలి. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో వీటిని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవోని తీసుకొచ్చింది. సో దాన్ని మనము ఎప్పుడు అక్టోబర్ 20 నుండి అమలు పరిచాం. కాబట్టి ఇక్కడ 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఇది ప్రస్తావించబడింది. మరి ఏ రూపంలో ప్రస్తావించబడింది, ఎక్కడ ప్రస్తావించబడింది అంటే పేరా నంబర్ 14లో ప్రస్తావించబడడం జరుగుతుంది. మరి పేరా నంబర్ 14లో ఉన్న అంశాలను కూడా మళ్ళీ కేటగరైజ్ చేసుకుంటూ వచ్చారు. అందులో మనకి రాష్ట్ర సంబంధించిన ఉమ్మడి కార్యాలయాలు ఉంటాయి, హెచ్ఓడీలు ఉంటాయి, సెక్రటరీకి సంబంధించిన ఉద్యోగం, ఇలా వాళ్ళకు కేటగరైజ్ చేసుకుంటూ వచ్చారు. అలాంటి కేటగరైజ్ మొత్తం 6 భాగాలుగా ఉండడం జరుగుతుంది. అలాంటి 6వ భాగమే మనకి 14F అంటున్నాం. అంటే ఇప్పుడు పేరా 14 అనేది దేనికి సంబంధించింది, ఇప్పుడు అసలైన అంశం గమనించాలి. రాష్ట్రపతి ఉత్తర్వులలో పేరా 14 దేన్ని సూచిస్తుంది అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు పరచబడని, అప్లికేబుల్ కాని సంస్థలు, వాటికి సంబంధించిన ఉద్యోగాల సమాచారం మనకి పేరా నంబర్ 14లో పొందుపరచడం జరుగుతుంది. ఈ ఫ్రీ జోన్, హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే వివాదం దేనికి సంబంధించింది, పేరా నెంబర్ 14 బ్రాకెట్ Fకు సంబంధించింది. గమనించాలి. మరి ఏ విధంగా ఇది వివాదంగా మారింది, ఆ సమస్య ఎందుకు వివాదంగా మారింది, ఏ నేపథ్యంలో వివాదంగా మారింది, దానివల్ల వచ్చిన పరిణామాలు ఏంటి గమనిస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14F ప్రకారం హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ ఫ్రీ జోన్గా పరిగణించబడును. ఒకటి. నెక్స్ట్ గమనిస్తే అంటే దీని అర్థం ఏంటి, పోలీస్ వ్యవస్థ ఫ్రీ జోన్గా పరిగణించబడును, దాని అర్థం ఏంటి గమనిస్తే రాష్ట్రంలో ఎక్కడి వారైనా హైదరాబాదులో పోలీసు ఉద్యోగాలకు అర్హులు అంటున్నాం. అంటే ఇక్కడ ఎలాంటి ములికి అప్లికేషన్స్ ఉండవు, అంటే ప్రతిభ ఆధారితంగానే ఇక్కడ సెలక్షన్ అనేది జరుగుతుంది అని చెప్తుంది. అదేవిధంగా ఒకసారి హైదరాబాదులో ఉద్యోగం పొందిన తర్వాత వేరే ప్రాంతాలకు బదిలీ అవకాశం లేదు. రెండో కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటి, రాష్ట్రంలో ఎక్కడి వారైనా దీనికి అర్హత సాధించవచ్చు, ప్రతిభ ఆధారితంగా వాళ్ళు ఉద్యోగాన్ని పొందవచ్చు. 2, ఒకవేళ ఉద్యోగాన్ని పొందితే వాళ్ళు హైదరాబాదును విడిచి వెళ్ళడానికి అవకాశం లేదు. రెండోది. మూడోది గమనిస్తే వేరే జోన్ల నుండి హైదరాబాదుకు బదిలీ అవకాశం లేదు. మూడో అంశం చూడండి. అంటే వేరే జోన్ల నుండి ఈ రంగానికి సంబంధించి, పోలీస్ రంగానికి, వ్యవస్థకు సంబంధించిన డిప్యుటేషన్లు కానీ బదిలీ అనేది అవకాశం ఉండదు అని చెప్తుంది. సో ఈ నియమాన్ని అనేక సార్లు ఉల్లంఘిస్తూ ఇలాంటి 3 అంశాలు అందులో పొందుపరచబడ్డాయి. ఇలాంటి 3 అంశాలను ఉల్లంఘిస్తూ ఏం చేశారు, అనేక మంది ఆంధ్ర ఉద్యోగులు బదిలీల రూపంలో హైదరాబాదుకు రావడం జరిగింది. సో బదిలీల రూపంలో హైదరాబాదుకు వచ్చారు, బాగానే ఉంది. తద్వారా జరిగిన సమస్య ఏంటి, అప్పటికే ఉద్యోగులుగా ఉన్న, అప్పటికే ఉద్యోగాలు కొట్టిన అభ్యర్థులలో ఆందోళన మొదలయ్యింది. ఎందుకు మొదలయ్యింది, సీనియారిటీ ప్రాతిపదికన, ప్రమోషన్ ప్రాతిపదికన ఈ సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి అనే ఒక డౌట్ క్లియర్ అవుతుంది. అవును, కరెక్టే, అది జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే మరి ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు, పోలీసులు తమకు సీనియారిటీ, పదోన్నతులకు సంబంధించిన నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ట్రిబ్యునల్ను ఆశ్రయించడం జరుగుతుంది. మరి ట్రిబ్యునల్ ఏమని చెప్తుంది క్లియర్గా గమనించాలి. సో ట్రిబ్యునల్ను ఆశ్రయించారు, మాకు బదిలీ రూపంలో రావడం వల్ల మా సీనియారిటీ, మాకు వచ్చే ప్రమోషన్లలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇబ్బంది ఏర్పడుతుంది అనే సమస్యని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు, ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ట్రిబ్యునల్ దాని మీద నిర్ణయం తీసుకుంది, నిర్ణయాన్ని ప్రకటించింది. ఏమని ప్రకటించింది గమనిస్తే ఇతర జోన్ల నుండి హైదరాబాదుకు వచ్చిన వారిని వెనక్కి పంపాలి అని పేర్కొంది. ఎవరైతే ఇతర జోన్ల నుండి అంట, ఎన్ని జోన్లు ఉన్నాయి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గమనిస్తే 1, 2, 3, 4, 5, 6 అంటున్నాం. మొత్తం రాష్ట్రాన్ని ఉద్యోగాల పరంగా నియామకాలకు సంబంధించి 6 జోన్లుగా విభజించడం జరిగింది. అందులో మొదటి 3 అంటున్నాం, 1, 2, 3 అనేది కోస్తా ఆంధ్రాకు అందించబడ్డాయి.
సో కోస్తా ఆంధ్రకి 1, 2, 3 అందించబడితే 4 అనేది రాయలసీమకు అందించబడడం జరుగుతుంది. 5, 6 అనేవి తెలంగాణకు అందించబడడం జరిగింది. సో ఇలా ఏ జోన్ నుండి అయితే హైదరాబాదుకు వచ్చారో వాళ్ళని తిరిగి ఆ జోన్లోకి పంపించండి అని ట్రిబ్యునల్ తన తీర్పుని ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో ఎవరైతే వచ్చారో వాళ్ళు వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు కోర్టును ఆశ్రయించారు, మేము వెళ్ళము. సో క్లియర్గా వెనక్కి పంపబడిన ఆంధ్ర ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. సో హైకోర్టు దాని మీద లోతైన విశ్లేషణ జరిపి తన జడ్జిమెంట్ను ప్రకటిస్తుంది. హైదరాబాద్ నగర పోలీస్ చట్టం ప్రకారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే ఏ పోలీస్ అధికారి అయినా 6వ జోన్కు చెందిన వారై ఉండాలి. ఖచ్చితంగా ఏ పోలీస్ అధికారి అయినా 6వ జోన్కు చెందిన వాడై ఉండాలి అని చెప్తుంది. 6వ జోను కాకుండా 1, 2, 3, 4, 5 ఎవరు వచ్చినా వాళ్ళు వెళ్ళాల్సిందే, పంపబడుతున్నారు. నెక్స్ట్ గమనిస్తే రాష్ట్రపతి ఉత్తర్వులలో హైదరాబాద్ ప్రత్యేక జోన్గా పరిగణించలేదు అంటున్నాం. అంటే క్లియర్గా అది ఒక జోన్లో భాగంగానే పరిగణించాం తప్ప దాన్ని ప్రత్యేక జోన్గా ఇవ్వలేదు. 6 జోన్లో అది 6వ జోన్లో భాగంగానే ప్రస్తావించబడింది తప్ప అది 7వ జోనో ప్రత్యేక జోనో అనే పేరు అనేది ఎక్కడా లేదు. కానీ ప్రభుత్వమే క్రియేట్ చేసింది. చూడండి, క్లియర్ గమనించాలి, ఇది 6వ జోన్లో భాగం మాత్రమే. అదేవిధంగా ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లు, బదిలీల విషయంలో ప్రభుత్వం తప్పనిసరిగా రాజ్యాంగంలోని మరి ఏ అంశాలను ఉపయోగించాలి, ఏ అంశాలను అనుసరించాలి అంటే ఆర్టికల్ 370D మరియు బ్రాకెట్ 10 370D ఏమవుతుంది 371D Dలోని 10వ అంశాన్ని అనుసరించాల్సిందే. 1 రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేరా 14ను దృష్టిలో ఉంచుకొని చేపట్టాలి అంటున్నాం. అంటే క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారు రాష్ట్రపతి ఉత్తర్వులలో ఏమని, ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్ల వంటి విషయాలలో ఈ 2 అంశాలను ఖచ్చితంగా, ఈ 2 ఆర్టికల్లో, ఈ 2 నిబంధనల్లో ఉన్న అంశాలను ఖచ్చితంగా అనుసరించాల్సిందే. వాటి అనుసారం మాత్రమే నియామకాలు, ప్రమోషన్లు, బదిలీ అనేది జరగాల్సిందే అని పేర్కొనడం జరుగుతుంది. దీంతో హైకోర్టులో వాళ్ళకు చుక్కెదురైంది, వారికి వ్యతిరేకమవుతుంది. మీరు ఖచ్చితంగా మీ ప్రాంతాలకు వెళ్ళాల్సిందే. కాబట్టి వాళ్ళు తదుపరి కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. హైకోర్టుకు ఉన్నత స్థానంలో ఉన్న కోర్టు ఏమవుతుంది, సుప్రీంకోర్టు. కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. సో సుప్రీంకోర్టును ఆశ్రయించగానే సుప్రీంకోర్టు లోతైన విశ్లేషణ చేసి తన యొక్క తీర్పును ప్రకటిస్తుంది. ఏ రోజున ప్రకటించింది, 2009 అక్టోబర్ 9వ తేదీన క్రింది తీర్పును ప్రకటించడం జరుగుతుంది. ఏమని తీర్పును ప్రకటించింది గమనిస్తే, సో రాష్ట్రపతి ఉత్తర్వుల నుండి మినహాయించిన 14F హైదరాబాద్ సిటీ పోలీసు ఉద్యోగాల నియామకాలలో స్థానిక రిజర్వేషన్ ఉండదు. ఈ ఉద్యోగాలకు స్థానిక మరియు స్థానికేతర అభ్యర్థులందరికీ ప్రతిభ ఆధారితంగానే ఎంపిక చేయబడుతుంది అని హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయడం జరిగింది. హైదరాబాద్ ఫ్రీ జోన్గా ప్రకటించడం జరుగుతుంది. సో క్లియర్గా గమనిస్తే 2009 అక్టోబర్ 9 సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కనుక గమనిస్తే, జడ్జిమెంట్ని గమనిస్తే సింపుల్గా ఏమనిపిస్తుంది, హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే ప్రకటన జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో తెలంగాణ ప్రజానికంలో, తెలంగాణ విద్యార్థి లోకంలో అలజడి ప్రారంభమైంది. ఉద్యమ రూపాన్ని సంతరించుకోవడం జరుగుతుంది. ఆందోళనలు, నిరసనలు ప్రారంభించబడ్డాయి. సాధారణంగా అత్యధిక పోలీసు ఉద్యోగాలలో తెలంగాణ కేంద్రంగా 50% పైగా హైదరాబాదులోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ 50%లో గండి పడ్డట్టే. సాధారణంగా అవి ఎవరికి రావాలి, 6వ జోన్లో వారికి రావాలి. ఇంకా లోపలికి వెళ్తే తెలంగాణ ప్రాంతం మొత్తానికి చెందాలి. కానీ దాదాపు 50% ఉద్యోగాలు హైదరాబాదులో ఉండటం వల్ల తెలంగాణ వారికి ఉద్యోగపరమైన ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజానికం చైతన్యం పొందింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలను రూపొందించాయి. తీర్పు నేపథ్యంలో తెలంగాణ వారికి అన్యాయం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ సందర్భంగా ప్రజలు 1972లో ముల్కీ రూల్స్ రాజ్యాంగబద్ధమైనవే అని ఇచ్చిన తీర్పు రాజ్యాంగ సవరణ ద్వారా ఏ విధంగా రద్దు చేయబడినా అదేవిధంగా హైదరాబాద్ ఫ్రీ జోన్ తీర్పును కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. బాగా క్లియర్గా గమనించండి ఎట్లా జరిగింది. 1972లో మనకి క్లియర్గా ఇచ్చారు. పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టు నిర్ణయం వస్తుంది, ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమే అయినవి అని.
సో క్లియర్గా దాన్ని 6 సూత్రాల పథకం 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 6వ అంశం ప్రకారం తొలగించాము. అలాగే హైదరాబాద్ ఫ్రీ జోన్ తీర్పును కూడా రద్దు చేయాలని ప్రధాన డిమాండ్లు లేవతీశాయి తెలంగాణ ప్రజా సంఘాలు, తెలంగాణ ఆందోళన ఉద్యమాలు. ప్రజలు ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ప్రధాన డిమాండ్ ఏమవుతుంది అంటే 1972లో ముల్కీ రూల్స్ రాజ్యాంగబద్ధమైనవే అని ఇచ్చిన తీర్పు రాజ్యాంగ సవరణ ద్వారా ఏ విధంగా రద్దు చేయబడిందో అదే క్రమంలో ఈ హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే తీర్పును కూడా రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే 1972 అక్టోబర్లో గమనిస్తే పివి నరసింహారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు నుండి తీర్పు అనేది అనుకూలంగా వస్తుంది. ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమే అనే ప్రకటన రావడం జరిగింది. కాలక్రమంలో జై ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగడంతో 1973 సెప్టెంబర్ 21న 6 సూత్రాల పథకం అనేది ప్రకటించబడుతుంది. ఈ 6 సూత్రాల పథకంలోని 6వ అంశం ఏమవుతుంది అంటే 5 అంశాలను అమలు చేసినప్పుడు తెలంగాణ రక్షణలు అయిన ముల్కీ నియమాలు తెలంగాణ రాష్ట్ర ఏమవుతుంది టీఆర్సీ అనేది అనవసరమవుతాయి అని చెప్పింది. దీన్ని 32వ రాజ్యాంగ సవరణ ద్వారా కాలక్రమంలో దాన్ని ఏం చేశారు, తొలగించడం జరిగింది. అలాగే ఈ హైదరాబాద్ ఫ్రీ జోన్ను తొలగించడం కోసం ఆ ప్రక్రియను ఉపయోగించండి అనే ప్రధాన డిమాండ్ను లేవతీయడం జరుగుతుంది. క్రమంగా ఉద్యమం ఉధృతమవుతుంది. క్రమంగా అప్పటి ముఖ్యమంత్రి ఎవరున్నారు అంటే రోషయ్య, కొణిజేటి రోషయ్య ఉండడం జరుగుతుంది. క్రమంగా రాజకీయ పార్టీలతో అఖిల పక్షానికి పిలుపునిచ్చాడు. ఎప్పుడు 2009 అక్టోబర్ 19న ముఖ్యమంత్రి రోషయ్య అఖిల పక్షాన్ని నిర్వహించడం జరిగింది. అఖిల పక్షంలో ఇచ్చిన అష్యూరెన్స్ ఏమవుతుంది క్లియర్ గమనిస్తే ఫ్రీ జోన్ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాము అని ప్రకటించాడు. సేమ్ అప్పుడు కూడా అదే చూడండి. సో ఇందిరాగాంధీ ఇచ్చిన మద్దతు వల్ల పివి నరసింహారావు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు, గెలిచాడు. ఇక్కడ ఇదే అష్యూరెన్స్ ఇస్తున్నాం, మేము ఈ అంశాన్ని ఈ తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరుగుతుంది అని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దానికి కొన్ని పార్టీలు అంగీకరించలేదు. హైదరాబాద్ ఫ్రీ జోన్ తీర్పును వ్యతిరేకిస్తూ సిద్దిపేట కేంద్రంగా ఉద్యోగ గర్జనకు పిలుపునివ్వడం జరిగింది. మొత్తంగా ఉద్యోగ సంఘాలు సమైక్యంగా ఈ ఉద్యోగ గర్జనను నిర్వహించాయి. ఎప్పుడు నిర్వహించాయి? 2009 అక్టోబర్ 21వ తేదీన సిద్దిపేట కేంద్రంగా ఉద్యోగ గర్జన అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సుప్రీంకోర్టును వ్యతిరేకిస్తూ ప్రజానికంలో చైతన్యాన్ని నింపాలి, తద్వారా ప్రజానికానికి కలిగే నష్టాన్ని తెలియజేసే ఉద్దేశమే దీని యొక్క ప్రధాన డిమాండ్ అవుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సమావేశానికి ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ హాజరు కావడం జరిగింది. తన సంపూర్ణ మద్దతుని ఇవ్వడం జరుగుతుంది. ఈ సమావేశానికి హాజరైన మరో వ్యక్తి ఎవరు? కేసీఆర్ కింది ప్రకటన జారీ చేయడం జరుగుతుంది. అక్టోబర్ చివరి నాటికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాము, రాష్ట్ర ఏర్పాటును సాధించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒకవేళ రాష్ట్రం సిద్ధించకపోతే గాంధేయ మార్గంలో ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తాము అంటున్నాడు. పాస్ట్ అంటూ డెత్ అంటున్నాడు. దానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇచ్చిన స్టేట్మెంట్ గమనిస్తే కేసీఆర్ చచ్చుడు, తెలంగాణ వచ్చుడు, తెలంగాణ వాళ్ళ జాగో, ఆంధ్ర వాళ్ళే భాగో, ఇలాంటి విధానాలు, ఇలాంటి నినాదాలు మనకి ఈ సమావేశంలో కనబడుతున్నాయి. మొత్తంగా 2009 అక్టోబర్ 28న సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అక్టోబర్ 9న ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ అక్టోబర్ 28న జైల్ బరో కార్యక్రమం అనేది నిర్వహించబడడం జరిగింది. సో జైలు బరో కార్యక్రమం అక్టోబర్ 28న. ఇదే సమయంలో పిడమర్తి రవి చైర్మన్గా ఉస్మానియా జేఏసీ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. దీనిలో దాదాపుగా 28కి పైగా విద్యార్థి సంఘాలు కలిసిపోయాయి. అంటే ఇప్పుడు విద్యార్థి సంఘాలు ఒకే తాటి మీదకి వచ్చాయి. ఒక సమ్మేళన సంఘాన్ని, ఒక ఐక్య విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయానికి రావడం జరిగింది. దీంతో పిడమర్తి రవి చైర్మన్గా అది ఐక్య విద్యార్థి సంఘం అనేది ఏర్పాటు చేయబడుతుంది. 2009 నవంబర్ 22న కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా. సో కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి సంఘాలు కాకతీయ విద్యార్థి గర్జనను నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సమావేశానికి హాజరైన కేసీఆర్ మళ్ళీ ప్రకటన జారీ చేయడం జరుగుతుంది. ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తున్నట్టుగా ప్రకటన జారీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు సింపుల్ హైదరాబాద్ ఫ్రీ జోన్ విషయంలో తీసుకున్న నిర్ణయమే ఆమరణ నిరాహార దీక్ష అవుతుంది.
ఆమరణ నిరాహార దీక్ష ఏ విధంగా కొనసాగింది, ఇలాంటి క్రమంలో ప్రజా చైతన్యం ఏ విధంగా జరిగింది, ఇలాంటి క్రమంలో వివిధ వర్గాలు ఉద్యమంలోకి ఏ విధంగా వచ్చాయి, ఉద్యమాన్ని ఏ విధంగా ఉధృతం చేశాయి గమనిస్తే 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడు ఉదయం 7:50 కరీంనగర్ నుండి సిద్దిపేటలోని నిరాహార దీక్షా స్థలి అంట. మరి నిరాహార దీక్షా స్థలి ఎక్కడ ఉంది? రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద ఉండడం జరుగుతుంది. ఎక్కడ? మనకి అలగనూరు వద్దనే అతన్ని అరెస్టు చేసి ఖమ్మంకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఖమ్మం జైల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. మొట్టమొదటిగా న్యాయస్థానాలలో అతన్ని హాజరుపరచాలి. ఆదివారం కావడంతో అతన్ని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారు. మరి ఖమ్మం మున్సిపాలిటీ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి ఎవరు? చదలవాడ శ్రీరామమూర్తి అవుతున్నాడు. ఈ చదలవాడ శ్రీరామమూర్తి ముందు హాజరుపరచడంతో అతడు 14 రోజుల రిమాండ్ని విధించడం జరుగుతుంది. దీంతో అతన్ని జైలుకు తరలిస్తారు. ఇలాంటి సందర్భంలోనే ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 290/09 పేరుతో కేసుని నమోదు చేయడం జరుగుతుంది. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఖమ్మం జిల్లాలోనే ఆమరణ నిరాహార దీక్షను చేపడుతున్నాడు. నవంబర్ 29న కేసీఆర్ అరెస్టును జీర్ణించుకోలేని మోత్కూరుకు సంబంధించిన నల్గొండ జిల్లా మోత్కూరుకు సంబంధించిన విద్యార్థి ఎవరు? కాసోజు శ్రీకాంతాచారి అంటున్నాం. ఈ కాసోదు శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తా కేంద్రంగా అంబేద్కర్ విగ్రహం వద్ద శరీరంపై పెట్రోలు పోసుకొని నిప్పు అంటించుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ నినాదాన్ని అందించడం జరుగుతుంది. ఇలా మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్భంలో మరణించిన మొట్టమొదటి వ్యక్తిగా మనకి శ్రీకాంతాచారి కనబడతాడు. తొలి తెలంగాణ ఉద్యమంలో మరణించిన మొట్టమొదటి వ్యక్తిగా మనకి శంకర్ కనబడడం జరుగుతుంది. సో ఖమ్మం ప్రాంతంలో న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించబడ్డాయి, నిరసన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి, ఆందోళనలు నిర్వహించబడడం జరుగుతుంది. క్రమంగా ఖమ్మం కేంద్రంగా ఈ భావజాలం అనేది మరింత విస్తృతపరచబడింది. క్రమంగా కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ప్రజానికం ఉధృతమైన పోరాటాలకి సిద్ధమయ్యాయి. సో 2009 డిసెంబర్ 3న ఉదయం 3 గంటలకి అతన్ని ఎక్కడి నుండి నిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. ఈ సమయంలోనే విద్యార్థులను ఉద్యమం నుండి తప్పించడం కోసం అంటే క్రమంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. క్రమంగా ఉద్యమం ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులని ఉద్యమం నుండి బయటికి తీసుకురావాలి, విద్యార్థులను ఉద్యమం నుండి వేరు చేయాలనే ఉద్దేశంతో 15 రోజుల విద్యా సంస్థలకు సెలవును ప్రకటించడం జరుగుతుంది. అయినప్పటికీ విద్యార్థి లోకం ఉద్యమంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఉద్యమాలకు అడ్డాగా ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది కాబట్టి దీన్ని ఖాళీ చేయించాలి. విద్యార్థులను ఇంటికి పంపించడం ద్వారా ఉద్యమంలో భాగస్వామ్యం చేయలేము, క్రమంగా ఉద్యమాన్ని నిర్వీర్యం చేయవచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? 2009 డిసెంబర్ 6న ఉద్యమానికి ప్రధాన కారణమైన అంటే క్లియర్గా ఆ క్రమంగా ఏం చేసింది? ఆ క్రమంలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏ రోజున నిర్ణయం తీసుకుంది? 2009 డిసెంబర్ 6వ తేదీన. అసలు ఉద్యమానికి కారణం ఏంటి? ఫ్రీ జోన్ వివాదమే కదా. ఫ్రీ జోన్ వివాదం ఏ అంశం ఆధారితంగా నిర్ణయించబడింది? పేరా నెంబర్ 14 బ్రాకెట్ F ప్రకారం నిర్వహించబడింది. దాన్నే తొలగిస్తున్నట్లుగా మంత్రివర్గ తీర్మానం చేయడం జరిగింది. సో మంత్రివర్గ తీర్మానం చేయడంతో కొద్ది ఉపశమనం కలిగే ప్రయత్నించింది. కానీ ప్రజా సంఘాలు, ఆందోళనకారులు, ఉద్యమకారులు దాన్ని అంగీకరించలేదు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఓయూ విద్యార్థి జేఏసీ ఏం చేసింది? 2009 డిసెంబర్ 10న చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతుంది. శాసనసభ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని రూపొందించింది. ఆ కార్యక్రమానికి పేరే చెలో అసెంబ్లీ అవుతుంది. సో 2009 డిసెంబర్ 7న అంటున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి నల్లమల అడవులలో పావరాలగుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడో ఆ తర్వాత వచ్చిన వ్యక్తి మన కొణిజేటి రోషయ్య అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అఖిలపక్ష సమావేశంలో ఉద్యమం యొక్క డిమాండ్లను చర్చించే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ డిమాండ్లను తీర్చడానికి తగు నిర్ణయాలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వినలేదు. అలాంటి క్రమంలోనే 2009 డిసెంబర్ 8వ తేదీన నిమ్స్
అప్పటి నిమ్స్ సూపరింటెండెంట్గా ఉన్న వ్యక్తి సత్యనారాయణ, డైరెక్టర్గా ఉన్న వ్యక్తి దాసరి ప్రసాదరావులు హెల్త్ బులెటిన్ను విడుదల చేయడం జరుగుతుంది. కేసీఆర్ను మేము కాపాడలేము, అతని నిరాహార దీక్ష విరమించకపోతే. క్రమంగా ఉద్యమం ఉధృతమవుతుంది, విద్యార్థులలో ఆందోళన జరుగుతుంది, ప్రజానికంలో ఆందోళన పెంచబడుతుంది, ఉద్యమం ఉధృతంగా చేరే క్రమంలోకి వెళ్తుంది. సో ఉద్యమం ఉధృతమయ్యే క్రమంలోనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు అక్కడ లోక్సభ కేంద్రంగా జరుగుతున్నాయి. ఆనాటి యూపీఏ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ఒత్తిడి పెంచడం జరిగింది. మరి ఆ ఒత్తిడి పెంచే క్రమంలోనే ప్రభుత్వం మొదటి ప్రకటన చేసింది. సో ఎప్పుడు చేస్తుంది? 2009 డిసెంబర్ 9 అంటున్నాము, బుధవారం రోజున మనకి యూపీఏ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. మరి ఆ నిర్ణయం ఎప్పుడు ప్రకటించింది, ఎవరు ప్రకటించారు గమనిస్తే 2009 డిసెంబర్ 9వ తేదీన రాత్రి 11:30 గంటలకి కేంద్ర హోంమంత్రి చిదంబరం కింది ప్రకటన చేయడం జరుగుతుంది. మరి ఏ ప్రకటన చేశాడు గమనిస్తే, సో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతాము అంటున్నాడు. అంటే డిమాండ్కి అనుగుణంగానే రాష్ట్ర ఏర్పాటుకు మేము అంగీకరిస్తున్నాము, దానికి సంబంధించిన బిల్లు రూపొందించబడుతుంది, ఆ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టబడుతుంది, ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముగించబడుతుంది అని మొట్టమొదటి ప్రకటన జారీ చేస్తాడు. క్రమంగా ఆంధ్రుల నుండి ఒత్తిడి రావడం, రాజకీయ నాయకులు తమ మంత్రి పదవులకి తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖలని ప్రభుత్వానికి పంచడం జరిగింది. ప్రభుత్వానికి పంపించడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. క్రమంగా రెండవ ప్రకటన చేస్తున్నాడు. ఏ ప్రకటన? సో మొదటి ప్రకటనకు విరుద్ధమైన ప్రకటన 2009 డిసెంబర్ 23, ఇది కూడా మనకు బుధవారం రోజే అవుతుంది. రెండవ ప్రకటన జారీ చేస్తున్నాడు. ఏమని? విరుద్ధంగా అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాతే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామన్నాడు. మొదట ఏమన్నాడు? రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం, బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతాం. ఇది రివర్స్, అసలు ఒరిజినల్ ప్రాసెస్ అది. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్లియర్గా ఇక్కడ ఉంటుంది మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్. ఈ విషయం గమనించండి. ఆ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ యొక్క తేడా గమనిస్తే ఆర్టికల్ 3, ఆర్టికల్ 4లో మనకు ఆ స్టేట్మెంట్లు కనబడతాయి. సో మనకి డిసెంబర్ 9 బుధవారం అర్ధరాత్రి 11:30కి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది? రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం, బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెడతాం అన్నాం. దీనికి రివర్స్ చూడండి. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఆర్టికల్ 3 మరియు 4, ముఖ్యంగా ఆర్టికల్ 3ను గమనించండి. ఆర్టికల్ 3లో ఎలాంటి అంశాలు పొందుపరచబడ్డాయి అంటే, ఒక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి 1, 2 రాష్ట్ర సరిహద్దు మార్పుకు సంబంధించి, రాష్ట్రం యొక్క పేరు మార్పుకు సంబంధించి, రాష్ట్రం యొక్క సరిహద్దు తగ్గింపు లేదా పెంచడం, ఇలాంటి అంశాలు మనకి ఆర్టికల్ 3లో ఉంటున్నాయి. మరి ఏ విధంగా ఒక బిల్లును రూపొందిస్తారు? రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ఏ విధంగా రూపొందిస్తారు అంటే, ఆ అధికారం పూర్తిగా పార్లమెంట్ ఆధీనంలో ఉండడం జరుగుతుంది. ఓకే, రూపొందించబడిన బిల్ పార్లమెంటులోని ఉభయ సభలు అంటున్నాం. అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎక్కడైనా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ లోక్సభలో ప్రవేశపెట్టబడితే, లోక్సభలో మెజారిటీ పొందిన తర్వాత, ఆమోదం పొందిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? రాజ్యసభకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఆమోదం ఏ విధంగా జరుగుతుంది? సాధారణ మెజారిటీ ద్వారా లోక్సభ ఆమోదించిన తర్వాత ఆ బిల్లు రాజ్యసభకు పంపించబడుతుంది. రాజ్యసభలో సాధారణ మెజారిటీ పొందిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతికి అందించబడుతుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు చట్టంగా మారుతుంది. చట్టం ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రం అపాయింట్మెంట్ డేట్ని ఇస్తుంది. అపాయింట్మెంట్ డేట్ ప్రకారం రాష్ట్ర ఆవిర్భావం అనేది జరుగుతుంది. లేదా ఈ 4 అంశాలలో ఏ అంశమైనా ఆ ప్రక్రియ అనేది నిర్వహించబడుతుంది. ఇలా మనకు ఆర్టికల్ 3, ఆర్టికల్ 4. ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ రాజ్యాంగంలో చెప్పిన ప్రకారం కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది? ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏ డిమాండ్ని అయితే కలిగి ఉన్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉంది. కాబట్టి నిరాహార దీక్ష నిలిపివేయబడుతుంది. 11 రోజుల నిరాహార దీక్ష నిలిపివేయబడడం జరుగుతుంది. మొత్తంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ని ఢిల్లీకి పిలిపించి మంతనాలు చేయడం జరుగుతుంది. మేము చర్య తీసుకోబోతున్నాము, రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సిన ప్రక్రియ ప్రారంభించబోతున్నాము అని ప్రొఫెసర్ జయశంకర్కి అష్యూరెన్స్ ఇవ్వడంతో స్వయంగా అతడే వచ్చి నిమ్మరసం ఇచ్చి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్షని నిలిపివేసేలా కృషి చేయడం జరుగుతుంది ప్రొఫెసర్ జయశంకర్. ఇప్పుడు క్లియర్ చూడండి. రెండో స్టేట్మెంట్ ఏమన్నా? సేమ్ డిసెంబర్ 23 బుధవారమే. ఇప్పుడు ఇది రివర్స్ చూడండి. అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామన్నాం. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏంటి?
9 డిఫరెంట్ ప్రకారం ఏమవుతుంది అంటే పార్లమెంట్ బిల్లు చేస్తుంది, రాష్ట్ర ఏర్పాటు బిల్లు చేస్తుంది. అందులో ఆర్థికపరమైన అంశాలు కనుక ఉంటే సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తుంది. ఓకే, పంపించింది. ఆ బిల్లుపై ఏదైనా సజెషన్ చేయాలనుకుంటే చేయవచ్చు, సవరణలు ప్రతిపాదించాలనుకుంటే ప్రతిపాదించవచ్చు. కానీ వాటిని అమలు పరచాల్సిన అవసరం లేదు పార్లమెంట్కి. అంటే వాటి విషయంలో పార్లమెంట్ సర్వాధికారాలను కలిగి ఉంటుంది. పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఇప్పుడు ఇది రివర్స్ చూడండి. అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత అంటాం, అసెంబ్లీ తీర్మానం చేయదు కదా, కాబట్టి ఇది విరుద్ధమైన ప్రకటనే. అది విరుద్ధంగా అసలు రాజ్యాంగానికి విరుద్ధం. చూడ అసెంబ్లీ తీర్మానం చేయడానికి అవకాశమే లేదు. కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చారు, అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాము అన్నారు. సో ప్రజానికంలో చైతన్యం మళ్ళీ పురుడు పూసుకోవడం జరుగుతుంది. ఇక నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించే వరకు ఉద్యమాన్ని విరమించకూడదు. సో మరి ఈ ప్రకటన నేపథ్యంలోనే అప్పటి కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేశాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది, ఏ కారణాల నేపథ్యంలో మార్చుకోవాల్సి వచ్చింది, ఆ నిర్ణయాన్ని నిర్ణయించడం కోసం వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ సహాయంతో కేసీఆర్ మరికొంతమంది ఎక్కడికి వెళ్ళారు, జానారెడ్డి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఇంటికి వెళ్ళి మంతనాలు చేయడం జరుగుతుంది. మరి ఎలా తదుపరి కార్యక్రమాన్ని రూపొందించడంలో వీరి యొక్క సలహాలు అంటే ఆనాటి రాజకీయ, ఆనాటి ఉద్యోగ, ఆనాటి ప్రజా సంఘాల అందరినీ ప్రతినిధులను ఇక్కడికి పిలిపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఎప్పుడు నిర్వహించారు? డిసెంబర్ 24 బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 12లో మనకి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది ప్రొఫెసర్ కోదండరాం. సో ఈ కోదండరాం అధ్యక్షత జరిగిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించబడడం జరుగుతుంది. ఆ కార్యాచరణ యొక్క నిర్ణయం ఏంటి? ఇప్పటి వరకు ఏర్పాటు చేయబడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రధాన డిమాండ్గా ఏర్పాటు చేయబడిన సంస్థలన్నీ ఐక్యపరచబడాలి. అందరి ఆధ్వర్యంలో ఒకే తాటి మీద ఒకే నిర్ణయం ప్రకారం ఒకే విధానం అనేది అమలుపరచబడాలి. ఆ విధానం యొక్క లక్ష్యం ఏమై ఉండాలి? రాష్ట్ర ఏర్పాటు ఉండాలి. సో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే మనకి జేఏసీ అనేది ఆవిర్భవిస్తుంది. ఏమవుతుంది? డిసెంబర్ 24 గురువారం రోజున అంటున్నాం. సో గురువారం రోజున మనకి తెలంగాణ రాజకీయ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అనేది ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. మరి ఆ కమిటీకి కన్వీనర్గా ఎవరున్నారు, ఆ కమిటీకి కో కన్వీనర్గా ఎవరున్నారు గమనిస్తే కన్వీనర్గా మనకు ప్రొఫెసర్ కోదండరాం ఉంటున్నాడు, రాజనీతి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా కో కన్వీనర్గా మల్లేపల్లి లక్ష్మయ్య ఉండడం జరుగుతుంది. ఇలా టీజేఏసీ ఏర్పాటు చేయబడుతుంది. తనదైన వ్యూహాలని, తనదైన కార్యక్రమాలను రూపొందిస్తుంది. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడం జరుగుతుంది. ఆ ఒత్తిడి మేరకి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? సిడబ్ల్యూసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటున్నాం. 2013 జూలైలో నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది? 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణని ప్రకటించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలని ఆంటోనీ కమిటీ, దీనినే మనము పార్టీషియన్ కమిటీగా పిలవడం జరుగుతుంది. 2013 ఆగస్టు నెలలో మనకి ఏకే ఆంటోనీ అధ్యక్షతన మనకి విభజన కమిటీ లేదా ఏకే ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. అంటే రాష్ట్రం ఏర్పాటు చేసే సందర్భంలో ఇరు ప్రాంతాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించడం కోసం, అది ఆస్తిపరమైన, అప్పులపరమైన, ఉద్యోగపరమైన, వనరులపరమైన, సో ఇలాంటి అంశాలను విభజించడం కోసం అది 6 అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటుంది. అంతేకాకుండా ఉమ్మడి రాజధాని నిర్ణయం కోసం హైదరాబాద్ నిర్ణయాన్ని 3 ప్రాతిపదికలుగా తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ రెవెన్యూ డిస్ట్రిక్ట్, జిహెచ్ఎంసీ, హుడా వంటి 3 ప్రధాన అంశాలను తీసుకొని ఉమ్మడి రాజధానిని నిర్ణయించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మొత్తంగా జీఓఎం ఆధ్వర్యంలో ఒక సంపూర్ణ స్థాయిలో బిల్ అనేది రూపొందించబడి అటు లోక్సభలో ఆమోదించబడుతుంది. ఆ సందర్భంలో లోక్సభ స్పీకర్ ఎవరున్నారు? మీరా కుమార్ ఉండడం జరుగుతుంది. మూజువాని ఓటు ద్వారా అది ఆమోదించబడుతుంది. క్రమంగా రాజ్యసభలోకి వెళ్ళడం వల్ల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉంటున్నాడు. ఎవరు? పీజే కురియన్. మొత్తంగా రాజ్యసభలో ఆమోదం పొంది ఆనాటి భారత రాష్ట్రపతి చేత ఆమోదం పొందడం ద్వారా 2014 జూన్ 2న మనకు తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.